కామారెడ్డి అభివృద్ధికి 200 కోట్ల ప్రత్యేక నిధులిచ్చేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ మద్దతు తీసుకోవాల్సి వచ్చిందన్నారు షబ్బీర్ అలీ. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అవినీతికి కింగ్ అంటూ ఆయన ఆరోపించారు. కామారెడ్డిలో అనూహ్య పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కామారెడ్డిలో 49 వార్డులుండగా కాంగ్రెస్ 19 స్థానాలు దక్కించుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ మద్దతు పలకడంతో ఆ పార్టీ బలం 22కు చేరుకుంది. బీజేపీ 16 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ 11 చోట్ల విజయం సాధించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీఆర్ఎస్ మద్దతుతో కామారెడ్డి స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎలక్ట్ అయిన వాళ్ళకు మీ ద్వారా హామీ ఇస్తున్నాను. ఇక మీకు మీ దగ్గర అభివృద్ధికి కొరత లేకుండా మనం ఫుల్ కలిసి అభివృద్ధి చేద్దాం. అన్ని ఇప్పుడు మా ఇతర పార్టీ వాళ్ళు కూడా కలిసికట్టు ఎలక్షన్ అయిపోయింది, గొడవలు కథం. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు అందరు కలిసి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అందరు కలిసి కట్టి మనం డెవలప్మెంట్ చేస్తున్నాం.